సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను సమూల మార్పు చేస్తూ విద్యా కమిషన్ వేస్తున్నారని తెలిపారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కేజీ నుండి పీజీ వరకు అంటూ అబద్ధపు వాగ్దానాలు చేసి విద్యార్థులను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, గురు పూజా దినోత్సవం, టీచర్స్ డే. తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల్ని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గత 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చరిత్ర గత పాలకులది. మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రేపటికి 9 నెలల కాలం. ఈ 9 నెలల స్వల్ప కాలంలోనే ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడంలో భాగంగా అనేక నిర్ణయాలు భావి తరాలకి, తెలంగాణ విద్యార్థులకి చాలా ఉపయోగపడే విధంగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ, నిన్నే మీరు చూశారు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి గత పాలకుల్లాగా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యని అబద్ధపు వాగ్దానాలు చెప్పకుండా ఈరోజు ఈ విద్యా కమిషన్ ద్వారా అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాలని అప్గ్రేడ్ చేయటం, ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా నిర్వహించాలి, మీకు దాదాపు ఎల్కేజీ నుండి పీజీ దాకా సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి. మీరు చూశారు గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే విధంగా అనేక ఉపాధ్యాయులు దాదాపు 34,000 మంది టీచర్లని బదిలీ చేశారు. 19,000 దాదాపు 19,000 పైచీలకు టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి కుంటుపడిన విద్యా వ్యవస్థని సక్రమంగా నడిపించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.